పవన్ గారు ఇప్పుడు మనకి దేవర గ్లిమ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో గ్లిమ్స్ ఎలా అనిపించింది? నిజంగా సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, నిజంగా చాలా బాగా అనిపించింది. సో అన్న అసలు ఇప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా ఈ సినిమాకు డిఫరెంట్ వేరియేషన్ కనిపించాడు. మా జన్మీ కపూర్ కూడా నిజంగా ఒక సీన్లో తను ఏడుస్తుంటే నిజంగా ఎమోషనల్ టచ్ అనమాట. సో నిజంగా ఇది బాగా ఒక థ్రిల్లింగ్ ఉంది, ఒక ఫ్యామిలీ జోనర్తో టచ్ అవుతూ అట్ ది సేమ్ టైం షిప్ గురించి బాగా చెప్పారు. లైక్ ఉప్పెన సినిమాలో ఏదైతే ఉందో ఆ రకంగా చూపించాలని అనిపిస్తుంది. సో చూద్దాం, నిజంగా నేను సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తాను. అన్న లుక్స్ మాత్రం వేరే లెవెల్లో నిజంగా. చాలా మంది అంటున్నారు రాజమౌళి సినిమా తర్వాత ప్రతి హీరోకి పెద్దగా హిట్ అయితే పడదు అని చెప్పు. సో ఇప్పుడు మనకి దేవరాతో మరి RRR తర్వాత హిట్ కొట్టొచ్చు అనుకోవచ్చు. సో నేను కూడా చూడకముందు ఈ గ్లిమ్స్ చూడకముందు నేను కూడా చాలా భయపడాను. ఎందుకంటే కొరటాల శివ, ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ అంటే వాడు యూనివర్సల్ స్టార్, పాన్ ఇండియన్ స్టార్ కాదు, ఒక తెలుగు స్టార్ కాదు తను. సో యూనివర్సల్ స్టార్ కాబట్టి తను హ్యాండిల్ చేస్తాడా కాదన్న భయంలో మేము కూడా ఉంటాం. ఎందుకంటే రామ్ చరణ్ హ్యాండిల్ చేయలేకపోయాడు ఆచార్యలో. సో తిని హ్యాండిల్ చేస్తలేదు అనుకున్నా కానీ సో ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా వర్త్ అనిపించింది. నిజంగా తను సెట్ అవుతుంది నిజంగా ఆచార్యకి. సో మన ఎన్టీఆర్కి మంచి కాంబినేషన్ కుదిరిందని అనుకుంటున్నాను. అంటే మరి చాలా మంది అంటున్నారు పెద్ద ఎన్టీఆర్ని శ్రీదేవి గారిని మళ్ళీ ఆ కాంబినేషన్ బ్యాక్ వచ్చింది అని అవ్వచ్చు. నిజంగా తనైతే చాలా అందంగా ఉంది. నిజంగా ఇద్దరు నాకున్న చిన్న మీరు తప్పు అనుకోకండి. సో నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో చిన్న రొమాన్స్ సీన్ ఉంటే మాత్రం నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. చాలా అందంగా ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో మన ఈక్వేషన్ చాలా కుదిరింది. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూసినప్పుడైతే. అంటే ఈసారి హిట్ అంటే కొరటాల శివ గారు మేనేజ్ చేసి హిట్ కొట్టగలుగుతారా? సో నిజంగా తను లాస్ట్ ఏ రకంగా ఫెయిల్ అయినా తెలియదు కానీ ఈసారి మాత్రం సో ఎన్టీఆర్ ఉండడం వల్ల సో ఆచార్యకి మన ఎవరైతే తను ఉన్నాడో కొరటాల శివ తనకు చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇదైతే అద్భుతంగా ఈ రికార్డ్ అయితే బద్దలుగుతానని అనుకుంటున్నాను.